లాయర్పేటలోని షిరిడి సాయిబాబా మందిరం 34వ వార్షికోత్సవ వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. బాబా పాలరాతి విగ్రహాన్ని 1990లో ఇదే రోజు గులాబ్ బాబా అమృత హస్తాలతో ప్రతిష్ఠించడం జరిగిందని మందిరం చైర్మన్ మల్లాది సుబ్బలక్ష్మమ్మ తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా రామాల పెద అంకయ్య చౌదరి దంపతుల ఆధ్వర్యంలో పుష్పయాగం కార్యక్రమాన్ని జరిపించారు. భక్తులు పూల దున్నెలను తల మీద ధరించి గుడి చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం భక్తులు స్వహస్తాలతో పుష్పాలతో అభిషేకించే కార్యక్రమాన్ని కల్పించారు. కార్యక్రమంలో మందిరం సభ్యులు మేడ జయరాం, శ్రీధర్ రెడ్డి, సాయిబాబా, విజయ శివకుమార్, చంద్రారెడ్డి, హరినాథరెడ్డి, సాయిరాజు, వాసు ఆచారి, చాకిరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. చాలా ముఖ్యమైన రోజు, చాలా పవిత్రమైన రోజు. 1990 డిసెంబర్ 12వ తారీఖున బాబావారి పాలరాతి విగ్రహం ప్రతిష్ఠ చేసుకున్నాం. ఆ సందర్భంగా గులాబ్ బాబా గారు వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. మొన్ననేమో డిసెంబర్ 10వ తారీఖు నాడు సావడి ఉత్సవ పల్లకి ప్రారంభించిన రోజు, షిరిడీలో పల్లకి ప్రారంభించిన రోజు కూడా ఆ రోజే. ఇక్కడ కూడా డిసెంబర్ 10వ తారీఖు నాడు పల్లకి ప్రారంభించుకున్నాం. ఆ రోజు పురస్కరించుకొని మొన్న పల్లకి ఉత్సవం చేసుకున్నాం. మధ్యలో ఒకరోజు ఖాళీ అని నిన్న రథోత్సవం ఊంజల్ సేవ చేసుకున్నాం. ఈరోజు బాబా వారు ప్రతిష్ఠ చేసుకున్న రోజు మా మందిరంలో. అందుకని ఈ రోజున పుష్పయాగం అవి చేసుకోని చాలా ముఖ్యమైన రోజు, పవిత్రమైన రోజు. పూజ్యశ్రీ ఎక్కేల భరద్వాజ మాస్టర్ గారి చేత నిర్మితమైన మన ఒంగోలు లాయర్పేట సాయిబాబా మందిరం నేడు 34వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. ఈ శుభ సందర్భాన ఈరోజు ఉదయం 7 గంటలకు సాయినాథునికి రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. తదుపరి 9 దగ్గర నుంచి బాబాకి పుష్పయాగం జరుగుతుంది. ఒంగోలు ప్రజలందరికీ విజ్ఞప్తి, షిరిడి సాయి కల్చర్ మిషన్ తరఫున ఈరోజు అందరూ కూడా బాబా దర్శనం చేసుకొని బాబా గారికి వారి స్వహస్తాలతో పుష్పాలు సమర్పించుకోవాల్సిందిగా మనవి.